సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఎల్సి అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 70,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి April 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక May 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. లైక్ మనకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, అన్లిమిటెడ్ ఇన్సెంటివ్ స్కీమ్తో పాటు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్తో పాటుగా గ్రూప్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ మనకి PF, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇక్కడ మనకి CTC అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని రకాల ఉద్యోగాలకు వచ్చేసరికి 8.53 lakhs వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి 7.16 lakhs వరకు కూడా పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది ఆఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 70,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అనేది చేశాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జూనియర్ ఓవర్మెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక SC ST ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయినటువంటి 250 రూపీస్తో పాటుగా GST ఛార్జెస్ కూడా కలుపుకొని టోటల్గా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ AWS OBC క్యాండిడేట్స్ అందరూ కూడా టోటల్గా మీరు 595 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు మైనింగ్ సర్దార్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్లకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 236 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 486 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జూనియర్ ఓవర్మెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 69 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మనకి మైనింగ్ సర్దార్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు వచ్చేసరికి టోటల్గా మనకి 1 or 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా నెక్స్ట్ మనకి యూఆర్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక జూనియర్ ఓవర్మ్యాన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి మైనింగ్ విభాగంలో ఎవరైతే డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి ఓవర్మ్యాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీ వద్ద ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్లో వచ్చేసరికి ఫస్ట్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది కూడా మీ వద్ద ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మైనింగ్ సర్దార్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది మీరు మైనింగ్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసి దీంతో పాటుగా మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి దీంతో పాటుగా మనకి వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మళ్ళీ టోటల్గా 2 పార్ట్స్గా మనకి డివైడ్ అనేది చేయడం జరిగింది. పార్ట్ 1లో మనకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీరు ఏ విభాగంలో అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ జూనియర్ ఓవర్మెన్ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ పోస్టింగ్ అనేది మనకి తమిళనాడులో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఎన్ఎల్సి సంస్థకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్కి ఫర్దర్గా మనము ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.